మన పిల్లలు మన ముందర ఆడుతూ, పాడుతూ తిరుగుతూ ఉన్నా, అల్లరి చేస్తున్నా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అందులోనూ చిన్న పిల్లలు చేస్తుంటే ఇంకా సరదాగా ఉంటుంది. కానీ అదే పిల్లలు నీరసంగా పడుకున్నారనుకోండి, మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది కదా! ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, మా నందన్ గాడికి 2 డేస్ నుంచి ఫీవర్ అండి. వాతావరణం మారడం వల్ల వాడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. నాకు వాడిని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాడి చిన్నతనమే గుర్తొస్తుంది నాకు. 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నందన్ నాకు పుట్టాడు. కాకపోతే 21 డేస్ చాలా హ్యాపీగా గడిచిపోయాయి. 24థ్ డే ఏమైంది అంటే వాడికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాడిని ఐసీయూలో అడ్మిట్ చేశాం మేము. సెలైన్ ఎక్కిచ్చి ఫీడ్ కూడా సరిగ్గా తీసుకోలేదండి వాడు. రోజూ ఏడ్చాడు 3 డేస్ కంటిన్యూయస్‌గా. దేవుడి దయ వల్ల 4థ్ డే నార్మల్ అయిపోయాడు. అందుకే వాడికెప్పుడు హెల్త్ బాగాలేకపోయినా నాకు ఆ సిట్యుయేషన్ గుర్తొస్తుంది. కళ్ళల్లో నీళ్ళసలు ఆగనే ఆగవు. పిల్లలు అలా ఇబ్బంది పడుతుంటే మనం తట్టుకోలేం కదండీ! అందులోనూ పుట్టక పుట్టక అపురూపంగా పుట్టాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాను నేను వాడిని.